మరికొద్ది సేపట్లో సత్యసాయి మహాసమాధి కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం మన ప్రతి కృష్ణమోహన్ పుట్టపర్తి నుంచి లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, ఏం జరుగుతోంది? పుట్టపర్తిలో సమాధికి సంబంధించిన కార్యక్రమం మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇంకా భక్తులు బయట వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుందా? విఐపీలు ఎవరెవరు ఇప్పటివరకు చేరుకున్నారు? బద్రి విఐపీల వ్యవహారానికి వస్తే ఫస్ట్ ఇప్పటికే అద్వానీ ఇందాకనే ఒక 5 నిమిషాల ముందు ఇక్కడ చేరుకున్నారు. అద్వానీ చేరుకున్నారు, ఆయనతో పాటు వెంకయ్య నాయుడు చేరుకున్నారు, అలాగే కిషన్ రెడ్డి వంటి నాయకులు చేరుకున్నారు, అశోక్ చవాన్ వంటి నాయకులు చేరుకున్నారు. చాలా మంది ముఖ్యమంత్రులు, తర్వాత ఎక్స్ ముఖ్యమంత్రులు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఆల్రెడీ ఆ వ్యవహారాన్ని కూడా ఐజీ ఇందాకనే మనకి చెప్పడం కూడా జరిగింది. అయితే ఇప్పటికీ ప్రార్థనలకు సంబంధించిన వ్యవహారంలో లోపల బాబా సమాధికి సంబంధించిన వ్యవహారం పూర్తిగా కూడా ప్రారంభమైందనే చెప్పాలి. సర్వమత ప్రార్థనలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి సర్వమత ప్రార్థనలకు సంబంధించిన చాలా మంది ప్రతినిధులు ఇక్కడికి రావడం జరిగింది. అన్ని రకాల అంటే సత్యసాయి ఎప్పుడు చెప్తూ ఉండేవాడు అన్ని మతాలు ఒకటేనన్న యాంగిల్లో ఇప్పుడు కూడా అందుకోసమనే అన్ని మతాల సర్వమత ప్రార్థనలన్నీ కూడా ఇప్పుడు ప్రారంభం అవుతా ఉన్నాయి. తర్వాత వివిధ పుణ్యక్షేత్రాల నుంచి ఇక్కడికి అన్ని రకాల మృత్తికలు అంటే మట్టిని ఇక్కడికి తీసుకుని వచ్చారు. వీటిల్లో గంగా, నర్మదా నదుల ఒడ్డు నుంచి కూడా ఇంకా ఇతర పవిత్ర నదుల నుంచి కూడా తీసుకుని వచ్చిన మట్టి ఇక్కడికి తీసుకుని వచ్చిన పరిస్థితి కనపడుతుంది. అలాగే గోశాల, గజశాల, రథశాల, అశ్వశాల వంటి నుంచి కూడా మట్టిని తీసుకుని వచ్చి పార్థివ శరీరానికి దీంతో స్నానం చేయించే పరిస్థితి కనపడుతుందని కూడా చెప్తున్న పరిస్థితి. తర్వాత అన్ని రకాలకు చెందిన ప్రత్యేక మతాధిపతులందరూ కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి. ఖననం ముందు ఏదైతే సత్యసాయి బాబాకి 8:30కి ఖననం చేయబోతున్నారో ఆ ఖననానికి ముందు బాబా నోట్లో నవరత్నాలు పోసి బాబా ఖనన ప్రక్రియను ఏదైతే ఉందో దాన్ని ప్రారంభిస్తారని చెప్పి చెప్తున్న పరిస్థితి. తర్వాత అలాగే బాబాను ఏదైతే సమాధిలో ఉంచబోతున్నారో ఆ బాబాను సమాధిలో ఉంచిపోయే సమాధిలో ఇప్పటికే సుగంధ ద్రవ్యాలతో నింపిన సుగంధ ద్రవ్యాలు నింపారు, అలాగే విభూతులు నింపారు. ఆవు పంచకం సంబంధించిన ఆవు పంచకం అన్నీ కూడా ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పంచకం అన్నిట్లో కలిపి మిశ్రమాన్ని బాబా శరీరం మీద చల్లే ప్రయత్నం చేస్తారని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఒకవైపు ఈ అంటే రాజమండ్రి నుంచి కూడా ఇక్కడే కందుకూరి, కోదండవదానికి సంబంధించిన పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు, ఆల్రెడీ చేరుకున్నారు. వాళ్ళు ఉపనిషత్తులు పఠిస్తున్న నేపథ్యంలో చదువుతున్న సమయంలో అది మిగతా కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. మనం ఇక్కడ ఎక్కడైతే చూస్తున్నామో అక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ గుడిలో విజువల్లో కనబడుతున్న వినాయకుడి గుడి ఏదైతే ఉందో ఆ సత్యసాయి బాబా క్లియర్ గా చెప్తున్నట్టుగా గతంలో కూడా ఆయన సన్నిధులతో చెప్పినట్టుగా సత్యసాయి తాను మరణించిన తర్వాత తన తలను వినాయకుడి గుడికి వైపుగా ఉంచి ఖననం చేయాలని చెప్పిన నేపథ్యంలో అదే దిశగా ఈరోజు కూడా దక్షిణ వైపుగానే ఆ తలను ఉంచి ఆయన్ని సమాధి చేసే ప్రక్రియ జరుగుతుంది. సో అన్ని విధాలుగా మఠాధిపతులకు సంబంధించిన ఏదైతే కార్యక్రమాలు చేస్తారో విశిష్ట అధిపతులకు ఎవరికైతే ఏదైనా కార్యక్రమాలు చేస్తారో అటువంటి సిస్టంతోనే పూర్తిగా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ప్రభుత్వం సైడ్ నుంచి కూడా 21 రౌండ్లు కాల్పులు జరపబోతున్నట్టుగా ఐజీ సంతోష్ మెహ్రా మనతో చెప్పిన పరిస్థితి. ఇది కూడా దశల వారీగా జరుగుతుంది. అంటే బేసిక్ గా ఈ లోపల అంతమంది సెక్యూరిటీ లోపల ఉండడానికి కుదరదు కాబట్టి ఇప్పుడైతే కుష్వంత హాల్ ఉందో కుష్వంత హాల్కి పక్కన వీళ్ళందరూ కూడా నిలబడి అక్కడి నుంచి దశల వారీగా అంటే 3 దశల్లో ఈ 21 రౌండ్లు కాల్పులు జరుపుతారని చెప్పి ఐజీ మెహ్రా మనతో చెప్పడం జరిగింది. సో అయితే ప్రారంభమైంది. బహుశా ఈ కార్యక్రమం పూర్తిగా అంటే ఇప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే గవర్నర్ నరసింహన్ వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి. బయట మనం చూడొచ్చు ఈ పార్థివ దానాన్ని చూడడానికి పబ్లిక్ ఎలా అక్కడికి వచ్చి మన పరిస్థితి ఉందో. పోలీసులతో వాగ్వివాదం జరుగుతున్న పరిస్థితి కూడా ఏంటంటే ఈ ఉదయం మాత్రం దానికి ఎవరిని అనుమతించారు కాబట్టి ఎట్టయినా బాబా దర్శనాన్ని కలిగించుకోవాలి, చూడాలని ఆతృతతో చాలా మంది ఉన్న పరిస్థితి. బయట ఇక ఎల్పీ స్టేడియంలో ఇక్కడ ఏదైతే స్టేడియం ఉందో ఆ హిల్ స్టేడియంలో పెద్ద పెద్ద స్క్రీన్స్ బట్టి భక్తులందరినీ కూడా అక్కడికి అనుమతించిన పరిస్థితి. భక్తులందరూ కూడా అక్కడ స్క్రీన్స్ లో బాబా కార్యక్రమం ఏదైతే మహాసమాధి కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని చూడాల్సిందిగా భక్తులకు ఆదేశిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు భక్తులు ఎవరు కూడా ఎవరి మాట వినే పరిస్థితులు లేదు. తమ సత్యసాయిని
చివరిసారిగా సమాధి కార్యక్రమం ఏదైతే జరుగుతుందో ఇప్పుడు ఆ మహా సమాధి కార్యక్రమాన్ని ఖచ్చితంగా చూడాలి అనే పోలీసులతో సైతం వాగ్వివాదం జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ హిల్ స్టేడియంలో ఇప్పటికే కొన్ని వేల మంది అక్కడ చేరుకున్నారు. ఆ హిల్ స్టేడియంలో ఏదైతే పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టారో ఆ స్క్రీన్స్ మొత్తంలో అక్కడ హిల్ స్టేడియంలో ఆ పబ్లిక్ బాబాకు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా చూసే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మహాసమాధి కార్యక్రమం 10:30 లోపల ముగిసినప్పుడు కూడా ఆ కార్యక్రమం ఇంకా పూర్తిగా అయ్యే లోపల 11-11:30 అవుతుంది. కాబట్టి పబ్లిక్ని అలో చేయడానికి సుమారుగా 12 గంటల నుంచి అనుమతిస్తామని చెప్తున్నారు. ఈ కార్యక్రమం కూడా మరో 3 రోజుల పాటు ఆ బాబా సమాధి కార్యక్రమాన్ని పబ్లిక్ దర్శనార్థం ఉంచుతామని కూడా భక్తులు చెప్తున్న పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. అయితే ఆ బాబాకు సంబంధించిన వేరే అంటే కుటుంబ సభ్యులు కావచ్చు, విఐపీలు కావచ్చు, వీళ్ళు మాత్రమే లోపల ఉన్నటువంటి పరిస్థితి. మిగతా ఎవరికి కూడా అనుమతి ఇవ్వకుండా మిగతా కేవలం లిమిటెడ్ గా ఉన్న పీపుల్ని మాత్రమే లోపలికి అనుమతించారు. చాలా వివిఐపీలు అనుకున్న వారిని, అలాగే బాబాకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మాత్రమే ఇక్కడ అనుమతించిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే బహుశా ఈ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇంకా చాలా మంది పబ్లిక్, బయట ప్రాంతాల నుంచి వచ్చిన పబ్లిక్ అంతా కూడా పుట్టపర్తిలోనే ఉంది. కాబట్టి మరో 1,00,000 మంది దాకా ఇంకా పుట్టపర్తిలో ఉన్నట్టుగా సమాచారం ఉంది. సో ఈ భక్తులందరికీ కూడా ఖచ్చితంగా దర్శనం కల్పించాలి. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం చేయించి 12 గంటలకి ప్రారంభం చేయించిన తర్వాత బహుశా 2 రోజుల పాటు సమాధికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసే పరిస్థితి, ఏర్పాట్ల దిశగా ట్రస్ట్ సభ్యులన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ముఖ్యంగా ట్రస్ట్ ఏదైతే జరుగుతుందో ట్రస్ట్ కార్యక్రమాలు కానీ ట్రస్ట్కు సంబంధించిన వ్యవహారం అంతా కూడా ఈ సమాధి కార్యక్రమాలు ముగిసిన అనంతరం, సమాధి కార్యక్రమాలు అయిపోయిన అనంతరం ఈ కార్యక్రమాలన్నింటి కూడా ఒకసారి ట్రస్ట్ మరోసారి సమావేశం అవుతున్నట్టుగా కనబడుతుంది. మొత్తం మీద ఈరోజు మాత్రం బాబాకు సంబంధించిన వ్యవహారంలో అన్ని కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేస్తున్నారు. ఎటువంటి చిన్న పొరపాట్లు కూడా జరగకుండా అన్ని బాబా ఏ విధంగా అయితే గతంలో కొంతమంది సన్నిధులతో ఏ విధంగా చెప్పారో అదే కార్యక్రమాలు చెప్తారు. మఠాధిపతులకు, పీఠాధిపతులకు కార్యక్రమాలు ఏ విధంగా సమాధి కార్యక్రమాలు జరుగుతాయో వాటికి ఏమాత్రం తీసిపోకుండా అదే పద్ధతిలో బాబాకు సంబంధించిన అన్ని వ్యవహారాలు పూర్తి చేయాలన్న సంకల్పంతో లోపల జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ అన్ని మతాలకు సంబంధించిన భజనలు కూడా ప్రారంభం కావడం మనం ఇప్పుడు చూస్తున్నాం. సో ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా అంటే ఇప్పుడు ఇది అయిన తర్వాత బాబాని పార్థివ దేహాన్ని అక్కడి నుంచి సమాధి ఏదైతే చేస్తున్నారో ఆ ప్లేస్కి తరలించడానికి మరో ఇంకా 6 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అక్కడ అయిన తర్వాత అక్కడి నుంచి వీళ్ళందరినీ కూడా బాబాని అక్కడికి మాత్రం మిగతా ఎవరిని అనుమతించకపోరు. కేవలం సేవాదల్ పూర్తి రక్షణలో కేవలం కుటుంబ సభ్యులు, కొంతమంది వివిఐపీలు మధ్యన కేవలం ఒక 40 నుంచి 50 మంది మధ్యలోనే మాత్రమే ఆ కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు లోపలికి అనుమతించే పరిస్థితి కనబడుతుంది. సమాధిలో ఉంచే కార్యక్రమాన్ని కూడా లైవ్ టెలికాస్ట్ కూడా ఉండకపోవచ్చు, దాన్ని కూడా బంద్ చేసే అవకాశం ఉన్నట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. సో మొత్తం మీద అయితే ఈ కార్యక్రమం మరో 11 అంటే 8:30 అయింది. 8:30 నుంచి 10:30 దాకా అంటే ఇప్పుడు అసలు కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అనే మత ప్రార్థనలు ముగిసిన తర్వాత అసలు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి 8:30 నుంచి సుమారు 10:30 లోపల సుమారు 3 గంటల పాటు ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది అని చెప్పి పండితులు కూడా నిన్న మనతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతున్నారు. సత్య సాయి ఇది భౌతిక కాయాన్ని ఉంచిన సాయి కుల్వంత్ హాల్కి అగ్రనేతలంతా చేరుకుంటున్నారు. ఇప్పటికే బీజేపీ అగ్రనేత అద్వానీతో పాటుగా వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, కిషన్ రెడ్డి తదితర నేతలంతా కూడా చేరుకుని సత్యసాయికి నివాళులర్పిస్తున్నారు. మరోపక్క సర్వమత ప్రార్థనలు జరుగుతున్నాయి. అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు అక్కడికి ప్రతినిధులుగా అక్కడికి వచ్చి సాయిని స్తుతిస్తున్నారు. ఆ మతాల సారాంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మరికొద్ది సేపట్లో బహుశా ఒక 20-25 నిమిషాల్లో సత్యసాయి మహాసమాధికి సంబంధించిన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ಓ ನನ್ನ ಸ್ವಾಮಿಯೇ, ಪಾಪಗಳಿಂದ ಮುಕ್ತಿಗೊಳಿಸುವ ಕರುಣಾನಿಧಿಯೇ, ವರಪ್ರದಾತನೇ,
ಸಂಕಟ ನಿವಾರಕನೇ ಇಹ ಶರೀರವನ್ನು ತ್ಯಜಿಸಿ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಜಗತ್ತನ್ನು ಏರಿದವರ ಪಾಪಗಳನ್ನು ಕ್ಷಮಿಸೆಂದು ಸತ್ಯವಾಗಿಯೂ ನಿನ್ನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುವೆ. ಭಗವಂತನೇ ಅವರನ್ನು ಅಕ್ರಮಗಳಿಂದ ಪಾರುಗಾಣಿಸಿ ಪರಿಶುದ್ಧರನ್ನಾಗಿ ಮಾಡು. ಅವರ ದುಃಖಗಳನ್ನು ಪರಿಹರಿಸು. ಅವರಲ್ಲಿ ಕವಿದಿರುವ ಕತ್ತಲೆಯನ್ನು ಬೆಳಕನ್ನಾಗಿ ಪರಿವರ್ತಿಸು. ಸೌಖ್ಯದ ಉದ್ಯಾನವನವನ್ನು ಪ್ರವೇಶಿಸುವಂತೆ ಮಾಡು. ಪರಿಶುದ್ಧವಾದ ಜಲದಿಂದ ಅವರನ್ನು ಶುಚಿಗೊಳಿಸು. ನಿನ್ನ ಅನುಪಮ ತೇಜಸ್ಸನ್ನು ಕಾಣುವಂತೆ ಅನುಗ್ರಹಿಸು. ਮੈਂ ਇਮਾਨ ਸਾਹਿਬ ਜੀ ਨੂੰ ਬੇਨਤੀ ਕਰਾਂਗਾ ਉਹ ਵੀ ਇੱਥੇ ਆ ਜਾਣ। ਅਰਦਾਸ की मर्यादा है। अरदास वेले सभी खड़े होते हैं और सिर पे कपड़ा रख के रुमाल रख के बीवी जो है वो अपना दुपट्टा रख ले तो अरदास होती है। ये अरदास की मर्यादा है। मैं बेनती करूँगा कि जहाँ सारी संगत मेरे सामने खड़े हो जाए अरदास शुरू करें। हरवानी साहब भी बैठे थे, बेनती है सिर पे रुमाल लेके बोलो जी वाहिगुरु। एक ओंकार वाहिगुरु जी की फतेह। श्री भगवती जी सहाय वार श्री भगवती जी की पातशाही 10वीं। प्रथम भगवती सिमर कै गुरु नानक लई ध्याए। फिर अंगद गुरते अमरदास रामदासें हुई सहाय। अर्जुन हर गोबिंदनो सिमरो श्री हर राय। श्री हर किशन ते आई है जिस डठै सब दुख जाए। तेग बहादुर सिमरै घर नौन दे आवे धाए। सब थाई होए सहाय 10वें पातशाह श्री गुरु गोबिंद सिंह महाराज सब थाई होए सहाय। 10 पातशाह की जोत श्री गुरु ग्रंथ साहब जी दे पाठ दीदार दा ध्यान तर बोलो जी वाहिगुरु। आप जी दे 5 प्यारे 4 साहिबजादे 40 मुक्ते 8 जपियां तपियां जिन्हां जिन्हां नाम जपिया वंड छकिया देख के इंडिठ कीता देग चलाई तेग वाई धर्म हेत सीस दिते चरखड़ियां ते चढ़े बंद बंद कटवाए खूपरियां तरवाइयां आरिया ना चराए गए गुरुद्वारियां दी सेवा लई कुर्बानियां कीतियां धर्म नहीं हारिया सिखी धर्म केसा स्वासा संग निभाया तिन्हां शहीद सिंह ਸਿੰਘਣੀਆਂ ਪਚੰਗੀਆਂ ਦੀ ਕਮਾਈ ਦਾ ਧਿਆਨ ਧਰ ਬੋਲੋ ਜੀ ਵਾਹਿਗੁਰੂ। 50 ਤਖਤਾਂ ਸਰਬੱਤ ਗੁਰਦੁਆਰਿਆਂ ਦਾ ਧਿਆਨ ਧਰ ਬੋਲੋ ਜੀ ਵਾਹਿਗੁਰੂ। हे अकाल पुरख वाहिगुरू जी आप दे चरणों च अरदास बेनती है। पवने में पवन समाया ज्योति में जोत रल जाया। साहिबां दे हुक्म अनुसार श्री सत्या साई बाबा जी 5 तत्व शरीर की यात्रा संपूर्ण करके ब्रह्म लीन होए हन। निरंकार वाहिगुरू जी राम जी उन्हां नूं अपने विच अगमता प्रदान करो जी ਅਤੇ ਸਰਬੱਤ ਭਗਤਾਂ ਨੂੰ ਭਾਣਾ ਮੰਨਣ ਦੀ ਸਮਰੱਥਾ ਪ੍ਰਦਾਨ